మనం అడవిలోని ఇగో ఇటువంటి కోనలు ఎక్కుతున్నప్పుడు ఇగో ఇటువంటి పురుగులు ఉన్నాయి చూసారా, ఇటువంటి పురుగులు కూడా మన మీద పాకుతుంటాయి. ధైర్యంగా వీటిని అట్ల పని అటు చేసుకునేవాళ్ళం. మీరు కంగారు పడ్డారంటే ఎకరం కుడిసింది కానీ లబో దిబ్బని గోలాడతారు. బేర్గిల్స్లా ప్రాణం లాంటివి చేయకుండా అది మీరు ఎటువంటి అట్ల మీద మీ బల ప్రయోగాలు చేయకుండా సింపుల్గా కుదిరేస్తే అట్లా పని అటు చూసుకుని వెళ్ళిపోతాయి. లేదు ఏదో చూపించారు అనుకోండి, తప్పని అక్కడ కుడేసి వెళ్ళిపోతాయి. పైకి కొండ ఎక్కలో వెళ్తాం, కిందకి దిగాలో వెళ్తాం. అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కొండ అన్నది ఎక్కడం అన్నది మాకైతే ఒక థ్రిల్లింగ్ కింద ఉంది. మా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అండ్ మెమరీ కింద కూడా ఉండిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి పర్వతం ఎక్కలేం కాబట్టి. ఇది మేము కూడా ఎన్నో పర్వతాలు ఎక్కాం, కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఎందుకంటే ఎక్కుతున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ పాయింట్లు కానీ, చెట్లు కానీ, అదేవిధంగా అడుగు పందులు కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కుతున్నప్పుడు కనిపిస్తుంటే భయంగా ఉంది. అదేవిధంగా ఇంకా పైన ఇంకా ఏముందన్నది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ కూడా ఉంది. మేమైతే ఇప్పుడు మధ్యలోకి వచ్చాము. మేమైతే కరెక్ట్గా 7:30కి స్టార్ట్ అవ్వము. ఇప్పుడు 9:30 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది పైకి ఎక్కడానికి. అంటే ఇంచుమించుగా ఒక 3 hours పడుతుంది కొండ ఎక్కడానికి. చూడండి, దీన్ని బట్టి ఇది ఎంత ఎత్తుందో చూడండి. మేమైతే ఇంకా కొంత ఫిట్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఫిట్గాలోనే అయితే ఎక్కేటువంటి ప్రయత్నం చేయొద్దు. నేను ఎక్కుతున్నానంటే మీరు కూడా ఎక్కించండి. ఇదిగో నా మంత్రదండాన్ని పట్టుకుని ఎక్కుతున్నాను. ఇదే కొండ ఎక్కడానికి సగం పైకి నన్ను కాపాడింది. ఇప్పుడు కూడా నా చేతిలోనే ఉంది.